మనం పూజలు చేయడానికి కావచ్చు, దోమలు చంపడానికి కావచ్చు, ఎక్కువగా ఇలాంటి కడ్డీలు అయితే యూజ్ చేస్తూ ఉంటాము. ఇలాంటి కడ్డీలు యూజ్ చేయడం వల్ల మనకి ఎంత ప్రమాదకరమో తెలుసా? ఇలాంటి కడ్డీలు మన దేశంలో కంటే వియత్నాంలో ఎక్కువగా వెలిగిస్తూ ఉంటారు. రీసెంట్ గా వియత్నాం నేషనల్స్ వాళ్ళు ఒక స్టడీ చేశారు. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు చెప్తున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం మన ఇంట్లో ఎయిర్ పార్టికల్స్ ఒక 15 మైక్రోగ్రామ్స్ కంటే తక్కువ ఉండాలి. అంతకన్నా ఎక్కువ ఉంటే కొంచెం ఎయిర్ మన ఏరియాలో పొల్యూట్ అయిందని చెప్పి అర్థం చేసుకోవాలి. జనరల్ గా ప్రతి ఇంట్లో 50 నుంచి 52 మైక్రోగ్రామ్స్ ఎయిర్ పార్టికల్స్ అయితే ఉంటాయి. అదే ఫెస్టివల్ టైంలో ఇలాంటివి కడ్డీలు డూప్ స్టిక్స్ అంటారు, ఇవన్నీ ఎక్కువ వెలిగిస్తూ ఉంటారు వాళ్ళు. అంటే నార్మల్ దాంతో కంపేర్ చేస్తే 120% ఎయిర్ పొల్యూషన్ అయితే వాళ్ళు అబ్జర్వ్ చేశారు ఫెస్టివల్ టైమ్స్ లో. ఇప్పుడు ఇది చూడొచ్చు, చాలా మంచి వాసన అయితే వస్తుంది. ఈ వాసన రావడానికి వీళ్ళు డిఫరెంట్ కెమికల్స్ అయితే యాడ్ చేస్తూ ఉంటారు. వీటికి రెగ్యులర్ గా ఎక్స్పోజ్ అవ్వడం వల్ల హార్మోన్స్ డిస్టర్బ్ అవ్వడం, డిఎన్ఏ పైన డ్యామేజ్ జరగడం, లంగ్ క్యాన్సర్ వచ్చే రిస్క్ ఎక్కువ ఉంటుంది. ఈ కెమికల్స్ లేని నేచురల్ కడ్డీస్ ఉంటాయి కదా, అలాంటివి యూజ్ చేస్తే బెటర్. మన ఇంట్లో నేచురల్ గా దొరికే సాంబ్రాణి అవ్వచ్చు, పూలు ఎండిపోయిన తర్వాత మనం మిక్స్ చేస్తాం కదా, వాటితో అయినా యూజ్ చేసుకోవచ్చు. లేకపోతే హెర్బల్ కడ్డీలు అయినా మార్కెట్లో చిక్కుతూ ఉంటాయి, అలాంటి వాటిని యూజ్ చేయండి. ఈ కెమికల్ కడ్డీస్తో కంపేర్ చేస్తే అవి కూడా ఎయిర్ పొల్యూషన్ క్రియేట్ చేస్తాయి. కాకపోతే ఈ కెమికల్ కడ్డీలతో కంపేర్ చేస్తే అవి కొంచెం బెటర్. అండ్ మనం వెలిగించిన తర్వాత మరీ ముక్కుకి దగ్గరగా అయితే పెట్టుకోకండి, కొంచెం దూరంలో డూప్ స్టిక్స్ అయితే ఉంచండి. మనం ఈ కడ్డీలు వెలిగించిన తర్వాత కొంచెం వెంటిలేషన్ ఉండేటట్లు చూసుకోండి. కిటికీలు, తలుపులు తెరిచి పెట్టండి, ఇవంతా బయటికి వెళ్ళిపోద్ది పొగ, ఇండ్లు మొత్తం చుట్టుకోకుండా. ఇలాంటి చిన్న ప్రికాషన్స్ అయితే తీసుకోండి. ఇంట్లో ఒక ఎయిర్ ప్యూరిఫైయర్ కూడా యూజ్ చేస్తే బెటర్. ఇంట్లో అమ్మ వాళ్ళకి రీల్స్ చూపించండి. ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ కంటెంట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి.